మైలవరం నియోజకవర్గం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే దెందులూరులో జరిగే సిద్ధం సభకు ఆయన దూరంగా ఉంటున్నట్లు సమాచారం. తనకు సీటు రాదని తెలిసాక పార్టీ మీద ఆయన నెగిటివ్ కామెంట్స్ చేయడం స్టార్ట్ చేశారు. ఇక ఇదే అదునుగా ఆయన పార్టీ మారుతారని ప్రచారం కూడా ఊపందుకుంది. మైలవరం ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి జోగి రమేష్ కు వసంత్ కు మధ్య విభేదాలే ఇందుకు కారణమని తెలుస్తోంది. మైలవరంలో ఉన్న తన వర్గం వారికే పదవులు ఇప్పించుకుంటున్నారన్న విషయమై ఇద్దరి మధ్య చాలా గ్యాప్ ఏర్పడింది. వైసీపీ హైకమాండ్ కూడా వీళ్ళిద్దరిని చాలా సార్లు పిలిచి నచ్చచెప్పే ప్రయత్నం చేసింది. కానీ వీళ్ళు మాత్రం ఎడముఖం పెడముఖంగానే ఉన్నారు. అయితే వసంత కృష్ణ ప్రసాద్ లోకల్ గా చాలా బలమైన నేతగా ఎదిగారు. ఇంతవరకు ఫెయిల్యూర్ ఎరగని దేవినేని ఉమాపై గత ఎన్నికల్లో మైలవరం వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఘన విజయం సాధించారు వసంత కృష్ణ ప్రసాద్. కృష్ణా జిల్లా వైసీపీలో హీరోగా నిలిచి మీసం మెలేశారు. కమ్మ సామాజిక వర్గ నేతగా వసంత కృష్ణ ప్రసాద్ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తూ ఇక్కడ ఫ్యామిలీతో సెటిల్ అయ్యారు. మైలవరం నుంచి పోటీ చేసి ఓడిపోయిన జోగి రమేష్ తన నియోజకవర్గంలో ఎందుకు జోక్యం చేసుకుంటున్నాడని వసంత కృష్ణ ప్రసాద్ అడిగిన ప్రశ్నకు హైకమాండ్ కూడా సరైన జవాబు చెప్పకపోయేసరికి గేమ్ చేంజర్ మూడ్ అంతా అప్సెట్ అయింది. ఒక పార్టీకి రామ్ చెప్పాలని నిర్ణయించుకున్నారు. మంత్రి జోగి రమేష్ ను మైలవరానికి తీసుకొచ్చే పనిలో పార్టీ ఉందని తెలుసుకున్న వసంత పలుమార్లు సీఎంఓకు వెళ్లి వచ్చారు. కానీ హైకమాండ్ మాత్రం తన మాటలకు ప్రశ్నలకు స్పందించే స్థితిలో లేదని, తనని పక్కన పెట్టాలని నిర్ణయించుకుంది కాబట్టే ఇలా అంటిముట్టినట్టుగా వ్యవహరిస్తోందని అర్థం చేసుకున్న వసంత్ టీడీపీలోకి జంప్ అవ్వాలనే డెసిషన్ తీసుకున్నట్లు కనిపిస్తోంది. ఇక మైలవరం వైసీపీ గేమ్ చేంజర్ గేమ్ ఓవర్ అని తెలుస్తోంది. మరి ఇంతకు పార్టీలో ఉంటారా, పార్టీ చేంజ్ అవుతారా అనే విషయం త్వరలో ప్రెస్ మీట్ లో చెప్తానని చెప్తున్నారు వసంత కృష్ణ ప్రసాద్. మరి ఆయన ఏం చెప్తారు అనేది తెలియాలంటే 2 రోజులు వెయిట్ చేయాల్సిందే. For more interesting updates, do like, share and subscribe to Volga News.